వెల్కమ్ టు నానమ్మాస్ మ్యాజిక్. ఈరోజు మేము మలేషియాకి వచ్చాము. సో ఫస్ట్ సింగపూర్ నుంచి కేఎల్ దాకా మేము బస్ బుక్ చేసుకున్నాము. ఇదే మలేషియా వెళ్ళడానికి ఇదే ఇమిగ్రేషన్ చెక్ పాయింట్. కార్స్ కి, బస్సులకి, అలాగే బైక్స్ కి అన్ని డిఫరెంట్ రూట్స్ ఉంటాయి ఇమిగ్రేషన్ కి. మేము ఫైనలీ దాటేసాము ఇమిగ్రేషన్. ఆ దూరంగా కనిపిస్తుంది మలేషియా. ఇది జస్ట్ ఒక బ్రిడ్జ్ క్యాంపే. నెక్స్ట్ మేము వెళ్తుంది జోహర్ బరు. ఇక్కడ ఇమిగ్రేషన్ క్లియర్ చేసి జర్నీ కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తుంది వన్ ఆఫ్ ద సీలింగ్స్ బిట్వీన్ సింగపూర్ అండ్ మలేషియా. మేము కేఎల్ వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్లో ఏమో పెట్రోనస్ ట్విన్ టవర్స్కి వెళ్ళాము. 2006 వరకు ఇదే టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. సో ఇదే అండి లైట్స్ లేనప్పుడు వ్యూ. చూడండి బిల్డింగ్స్ అన్నీ వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ చిన్న ఫౌంటైన్ లాగా కూడా ఉంది. సో గాయస్ మీన్ వైల్ వ్యూ ఎంజాయ్ చేయండి. ఈ పెట్రోనస్ ట్విన్ టవర్స్ లో కంపెనీస్ కూడా ఉంటాయి, కానీ దీని మెయిన్ కంపెనీ ఏమో పెట్రోనస్. అది ఒక ఆయిల్ కంపెనీ. అలాగే షాండ్లియర్స్ చూసారా ఎంత బాగున్నాయో. సో ఇదే అండి నైట్ వ్యూ. బిల్డింగ్ చూడండి ఎంత మెరిసిపోతుందో. అలాగే ఈ బిల్డింగ్ ఏమో బ్యాంక్ అండి. చూడండి ఎంత లైటింగ్ ఉందో. తర్వాత దీని పక్కనే ఉన్న వాటర్ అండ్ లైట్ షోకి వెళ్ళాము. ఇక్కడ యాక్చువల్లీ మ్యూజిక్ కూడా వస్తుంది. వాటర్తో భలే డిఫరెంట్ షేప్స్ వస్తాయి. మేము చాలా ఎంజాయ్ చేసామండి. సో మీరు కూడా షో చూడండి. అలాగే పెట్రోనస్ టవర్స్ దగ్గర ఒక మాల్ ఉంది. దాని పేరే సూర్య కేఎల్సిసి. ఇది కూడా పెట్రోనస్ ట్విన్ టవర్స్ వాళ్ళ మాలే. చూడండి ఎంత జనాలు ఉన్నారో. మేము తర్వాత డిన్నర్ తినేసి బయలుదేరాం. నెక్స్ట్ డే ఇక్కడ ఫేమస్ మురుగన్ టెంపుల్ ఉండే బాటు కేవ్స్ బయలుదేరాం. అక్కడ ఓల్డ్ సెల్ ఫోన్ లా బిల్డింగ్ ఉంది కదా, అదే ఇప్పుడు సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. మేము తర్వాత ఒక ట్రైన్ తీసుకున్నాం బాటు కేవ్స్ కి. గైస్ ఇదే మా నానమ్మాస్ మ్యాజిక్ ప్రొఫైల్ పిక్చర్. ఇక్కడ 300 మెట్లు ఉంటాయి. ఇవి ఎక్కితే లోపల గుడిలు ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. ఇది టాలెస్ట్ సుబ్రహ్మణ్యం స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. ఇక్కడికి మీరు రావాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ మెట్ల మీద చాలా కోతులు ఉంటాయి. మేము మెట్లకి పైకి వచ్చాక ఇది కేవ్ లోపల వ్యూ. ఇక్కడే 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. మేము దేవుడిని చూసి లోపల వ్యూ ఎంజాయ్ చేసి బయలుదేరాం.
దీని తర్వాత మేము పక్కనే ఉన్న జూకి వెళ్ళాము. బాగా చల్లగా కూడా ఉందండి ఇక్కడ. చూడడానికి చాలా చల్లగా చాలా బాగుందండి. That's all from our Malaysia trip. Like and subscribe to our channel. Bye. Love you guys.